ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచింది. ఇవాళ సాయంత్రం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీస్ ప్రారంభించనున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడనున్నారు. ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే తన ఇంటి సమీపంలోనే కొత్త ఆఫీస్ ప్రారంభించనున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కవిత మరి దూకుడు పెంచినట్టు స్పష్టమవుతోంది. ఇక మరి మొన్న విమానాశ్రయంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన క్రమంలో అదే సిరీస్లో ఆమె మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక మొన్న ఒకసారి మేడ్చల్ జిల్లాలో కూడా పర్యటించారు. నిన్న మంచిర్యాల జిల్లాలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రోజుకొక కొత్త బాంబు పేల్చుతున్నారు. సో మొత్తానికి ఆమె యుద్ధం తన సొంత అన్న కేటీఆర్ పైన అని స్పష్టమవుతోంది. ఇక తన ఎదుగుదలను చూడలేకనే రాజకీయంగా తనను ఎదగనీయకుండా తనపై కుట్రలు చేస్తున్నారని కూడా ఆమె సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే మేడ్చల్ జిల్లా పర్యటన కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన పర్యటనలు కూడా పూర్తి చేశారు. ఇక ఆమె దూకుడు పెంచినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి జాగృతి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, తర్వాత కొంతమంది మహిళలు మాత్రమే ఆమె వెంట ఉంటున్నారు. సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ఆమె వద్దకు వెళ్ళట్లేదు. అయినప్పటికీ కూడా కవిత ఎక్కడ కూడా నిరాశ చెందకుండా ఇక తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. సో మొత్తానికి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూనే అన్న కేటీఆర్ను టార్గెట్ చేసినట్టుగా స్పష్టమవుతోంది. మొత్తానికి కేటీఆర్ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని చెప్పి ఆమె మాట్లాడుతున్న మాటల్లో మరి భావం అయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మరి కేసీఆర్ దేవుడు అంటూనే మరి ఇక కేటీఆర్ను టార్గెట్ చేయడం అయితే తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, బీఆర్ఎస్ కుటుంబంలో అయితే ఒక కలకలం సృష్టించాయి. ఇదే అంశంలో ఇక మరి కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఆమెను పిలిచి మాట్లాడలేదు. సో కేటీఆర్ కొంతమంది దూతలను పంపించారు. ఆ విషయం కూడా కవిత మరి చెప్తూనే సో కేసీఆర్ తనను పిలవలేదని కొంత ఆమె ఆవేదన చెందుతూనే అదే క్రమంలో మరి ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు ఏసీబీ నోటీసులు అందుకోవడం పట్ల మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బంజారా హిల్స్లోని ఆమె నివాసం పక్కనే ఉన్న మరొక బిల్డింగ్లో కూడా ఇక తెలంగాణ జాగృతికి సంబంధించిన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమాల అనంతరం కూడా ఎమ్మెల్సీ కవిత మరి ఇక తెలంగాణ పార్టీ ఆఫీస్కి సంబంధించి ఒక కార్యాచరణను కూడా మరి ఆమె ప్రకటించనున్నారు. కాళేశ్వరం నోటీసులు అందుకున్న తర్వాత కేసీఆర్ విషయంలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ కూడా యూకేలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత యుఎస్ కూడా వెళ్తారు. సో తెలంగాణలో మీరు కేసీఆర్ సంబంధించి ఏసీబీ నోటీసులు అందించిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా విదేశాలలో మరి ఈ కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, అట్ ద సేమ్ టైం రజతోత్సవాల సభలకు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళడం, సో పార్టీని నడపడం మీకు చేత కావట్లేదని చెప్పి కూడా చెప్తూ ఆమె మరి చేస్తున్న కామెంట్లు రోజు రోజుకు సంచలనంగా మారుతున్నాయి. ఇదే అంశంలో తాజాగా ఆమె పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం కావచ్చు, తర్వాత మరి 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కూడా ఆమె ఈ యొక్క ధర్నా కూడా నిర్వహించనున్నట్టు కూడా స్పష్టమవుతోంది. మొత్తానికి కవిత తండ్రిని ఒకవైపు బాసటగా నిలుస్తూనే మరొక వైపు అన్నపై కూడా పరోక్షంగా యుద్ధం ప్రారంభించింది. అదే సమయంలో ఆమె ఆధిపత్యం కోసం కూడా మరి కొంత అన్నతో పాటు కొట్లాడుతుంది. సో దీంట్లో కుటుంబంలో మరి ఈ ఆధిపత్య పోరు మొదలైంది. సో కేసీఆర్కి ఇది ఒక తలనొప్పిగా మారిందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాళేశ్వరం సంబంధించిన కమిషన్ విషయంలో ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఈయన జూన్ 5వ తేదీన ఆయన
హాజరు కావాల్సి ఉంది. సో హాజరవుతారా లేదా అనే విషయంలో మరి ఒక సస్పెన్స్ కొనసాగిన నేపథ్యంలో కేసీఆర్ మరి విచారణకు హాజరవుతారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావు ఫామ్ హౌస్కు వెళ్ళారు. సో 3 సార్లు కూడా కేసీఆర్తో మరి కవిత ఇష్యూ కావచ్చు, అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో కూడా మరి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఒకటి 2 సార్లు కేటీఆర్ను కూడా ఫామ్ హౌస్కు పిలిపించి మరి కేసీఆర్ ఈ విచారణ అంశంలో కావచ్చు, మరి చెల్లి కవిత అంశంలో ఎలా ముందుకెళ్ళాలి అనే దాని పట్ల కూడా మరి ఆలోచిస్తున్నట్టు సమావేశంలో ద్వారా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి కవిత ఇష్యూ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో చేరతారా అని ప్రశ్నించిన సమయంలో కూడా కాంగ్రెస్ మునిగిపోయే నావా అని చెప్పి కూడా నేనెందుకు కాంగ్రెస్లో చేరతానని చెప్తున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు కూడా ఆమెపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, కేసీఆర్ దేవుడు, ఖచ్చితంగా ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తూ కూడా కేసీఆర్తోనే ఉంటాను, బీఆర్ఎస్లో పార్టీలోనే ఉంటానని చెప్తున్న నేపథ్యంలో ఆమె మరి మరొక వైపు పార్టీ కూడా పెడుతుందని జరుగుతున్న ప్రచారంలో మొత్తానికి ఒకవైపు కేసీఆర్ను మరొక వైపు మరి ఇక పార్టీ కార్యకర్తల విషయంలో కావచ్చు, పార్టీ విషయంలో కావచ్చు జరుగుతున్న డ్యామేజ్ని కవర్ చేసుకున్నట్టు కూడా ఆమె తెలుస్తోంది. మరి ఇక కేసీఆర్ ఈ విషయంలో కూతురు కవిత పట్ల ఎలాంటి వైఖరిని ఇప్పటివరకు వ్యక్తం చేయలేదు. తర్వాత ఒక చిన్న మెసేజ్ కూడా పార్టీ నుంచి రాకపోవడంతో మొత్తానికి కవిత ఒంటరి పోరైతే సాగిస్తోంది. అయినప్పటికీ కూడా ఎవరికి భయపడను, నేను లొంగను, నేను కేసీఆర్ లాగే మొండిదాన్ని, నాకు చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పి చెప్తున్న క్రమంలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జిల్లా పర్యటనలు కావచ్చు, తర్వాత ఇప్పుడు పార్టీ ఆఫీసు ప్రారంభం కావచ్చు, అట్ ద సేమ్ టైం కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్కు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేసే మరి ఇందిరా పార్క్ వద్ద చేసే ధర్నా కార్యక్రమాలు కావచ్చు, మరొక వైపు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తుందనే ఒక సంకేతం ఇస్తున్నారు. మరొక వైపు మాత్రం బయట ప్రచారం అయితే జరుగుతుంది. ఆమె టీబీఆర్ఎస్ అనే పార్టీని కూడా మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆ పార్టీని స్థాపించబోతున్నారు. సో అందుకనే తాను కొంతకాలంగా కూడా ప్రత్యేక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత ఇంతవరకు ఆ విషయం పట్ల ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొత్తగా జాగృతి పార్టీ ఆఫీస్ హైదరాబాదులో ఆమె నివాసం పక్కన ఏర్పాటు చేయడం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కవిత ఖచ్చితంగా సొంత ఎజెండాతో వెళ్తుంది. సో అన్న విషయంలో మరి నాన్న ఒక క్లారిటీ ఇవ్వకున్నా మరి నాన్నతో కలిసి నడుస్తుంది. ఈ విషయంలో మరి కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. తేజస్వి శ్రీనివాస్.